హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వర్షాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో పూర్తి చేసుకుందాం. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు అతిగా సపోర్ట్ ఇవ్వండి. ఫ్రెండ్స్, మరి మనం వివరాలకు వెళ్ళిపోతే కనుక ఆగ్నేయ తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దానివల్ల రానున్న మరో 4-5 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ గురువారం తెలిపారు. ఇక శుక్రవారం కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాలో అయితే అక్కడక్కడ ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇంకా అలాగే కోస్తా తీరం వెంబడి 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం కూడా ఉందని ఆయన చెప్పారు. మరో అల్పపీడనం వల్ల రానున్న 4-5 రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే సూచనలు ఉన్నాయన్నారు. ఇంకా అలాగే సోమ, మంగళవారంలో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని ఆయన చెప్పారు. ఇక గురువారం సాయంత్రం 6 గంటల నాటికి కోనసీమ జిల్లా కాటరేని కోనలో అయితే 125.5 మిల్లీమీటర్లు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అయితే 85.5 మిల్లీమీటర్లు, అలాగే నెల్లూరు జిల్లా రావుపూర్లో అయితే 75.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదని చెప్పి ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇంకా అలాగే ప్రస్తుత అల్పపీడనం వాయుగుండంగా బలపడి తుఫానుగా మారే సూచనలు ఉన్నాయని, ఈ తుఫాను దక్షిణ కోస్తా లేదా తమిళనాడులో తీరం దాటే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. So friends, ఇది update news. Thanks for watching this video.